సో పెద్దగా సమయం తీసుకొని నేను ఈ అవకాశం ఇచ్చిన నిరుద్యోగులందరికీ థ్యాంక్ యూ. సమయం అయిపోతుందట, 1 o'clock తర్వాత వేరే వాళ్ళు లైన్లో ఉన్నారు. సో కాబట్టి పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు ఇక్కడ. ఒకే ఒక్క అంశం మనం చేయాల్సింది ఏంటంటే పోరాటం. దాన్ని మాత్రమే నమ్ముకోవాలి. లీడర్లను నమ్ముకున్నా, ఇంకెవరిని నమ్ముకున్నా ఉపయోగం లేదు. మమ్మల్ని కూడా నమ్మకండి, మీ పోరాటాన్ని మీరు నమ్ముకోండి దయచేసి. సో ఎవరు ఎటువైపు ఉంటారో, ఎవరు ఎక్కడ టర్న్ అవుతారో, ఏ సమయంలో ఎటు పోతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సొసైటీ అట్లున్నది. సో కాబట్టి మీరు మీ పోరాటాన్ని నమ్ముకోవాలి. ఇప్పుడు ఇవాళ దాదాపు లక్షలాది మంది ఎగ్జామ్ రాయబోతున్నారు, ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్. మరి మిగతా వాళ్ళంతా టీవీలు చూసి రెస్పాండ్ అవుతున్నారా? ఎక్కడున్నారు? వాళ్ళకు కూడా మనం ఎందుకు ఈ వేదికని ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోతున్నాం? సో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కేసులు పెడతారని అందరికీ భయం ఏంటంటే, మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి మన మీద కేసులు పెడతారేమో, లేకపోతే ఇంకేదైనా అరెస్ట్ చేస్తారేమో. ఏమవుతుంది? ఇప్పుడు అరెస్ట్ చేస్తే సాయంత్రం 5 గంటల వరకు తీసుకెళ్తారు, మళ్ళీ పంపించేస్తారు. కేసుల గురించి భయపడకండి పెద్దగా. సో ఏదో మనం భయపడాల్సిన కేసులు ఏంటంటే, భవిష్యత్తులో రేప్ కేసో మర్డర్ కేసో తప్ప మిగతా ఏ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. సో అట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి. మిగతా ఎలాంటి కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. కొంత ఓపిక, కొంత ఆలోచన ఉంటే ఈ కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి, మేము మా మీద కూడా చాలా కేసులు పెట్టి ఉన్నారు, మేము కూడా తిరుగుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతున్నది. సో ఫైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ గురించి మాకంటే ఎక్కువ మీరే బాగా చెప్తారు. ఇచ్చిన జీవోలు ఏంది, గతంలో ఇచ్చిన జీవో ఏంది, ఆ జీవోని పక్కన పెట్టి మళ్ళీ 32 ఏళ్ళకు కుదించడం ఏంది, ఫస్ట్ జీవో ఇచ్చినప్పుడు ఆ 2 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందన్నది గవర్నమెంట్కి తెలిసి కూడా ఎందుకు మళ్ళీ ఈ చెత్త జీవోని తీసుకొచ్చారు, వాళ్ళ ఆలోచన ఏంది? సో ఈ పోరాటం ఏ దిశగా నడిస్తే మీకు రిజల్ట్ వస్తుందని అంటే, ముఖ్యమంత్రి భావించాలి, ఇగో ఈ పోరాటం వల్ల నా చైర్కి ఇబ్బంది వచ్చింది, రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మా పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, ఇది ప్రజల్లో మాకు నష్టం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నది అని భావించినప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. నాయకుల ఆలోచన విధానం అట్లున్నది ఇప్పుడు. సో అంత భయంకరమైన పోరాటం జరగాలి. ఒక రౌండ్ టేబుల్తోనో ఒక ప్రెస్ మీట్తోనో ఈ సమస్య పరిష్కారం కాదు. మీరు చేసే పోరాటాలు చాలా వినూత్నంగా ఉండాలి. ఇప్పుడు జెన్జీ యూత్ చేస్తున్న ఫైట్స్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా వాళ్ళు మొబిలైజ్ అవుతున్నారు, ఎట్లా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లున్నది, వాళ్ళు ఆర్గనైజ్ చేసే మీటింగ్స్ ఎట్లున్నాయి. ఆ మీటింగ్స్ లో కేవలం స్పీచ్లే కాదు, వాళ్ళు ఆర్ట్, డాన్స్లు, సాంగ్స్, అన్ని రకాలుగా వాళ్ళు ఆ మీటింగ్ ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో అట్లాంటి సమావేశాలు జరగాలి. వెళ్ళండి, రేపు కార్యాచరణ రూపొందించుకోండి. గాంధీ భవన్ దగ్గర ఒక ధర్నా పెట్టండి. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ప్లకార్డ్ పట్టుకొని అందరు కలిసి నిరసన వ్యక్తం చేయండి. సో ఈ రకమైన పోరాటం జరిగితేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. మనం ఒక రౌండ్ టేబుల్తో, ఒక ధర్నాతో, ఒక మీటింగ్తో ఈ సమస్య పరిష్కారం కాదు. మీకు సమయం కూడా చాలా తక్కువగా ఉన్నది. ఇంకొక 10 రోజులు ఉందా? జస్ట్ ఒక 10 days. ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో మీకు సమయం కూడా లేదు. సమయం కూడా లేదు అన్నప్పుడు 100-200 మందితో పని కాదు. సో టీవీలు చూస్తున్న వాళ్ళు, లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా రావాలి. మీడియా ఎట్లా ఉంది ఈ రోజుల్లో అంటే, 2 కెమెరాలు ఉన్నాయి నా ముందు. ఒకటి మన తొలి వెలుగు, ఇంకొక ఛానల్ మనకు సంబంధించిన మన లైన్లో ఉన్న వాళ్ళు ఒక 3-4 ఛానల్ ఈ లైవ్ని కంటిన్యూ చేస్తున్నాయి. అవి కూడా అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే. ఒక్క శాటిలైట్ ఛానల్లో అయినా ఈ లైవ్ వస్తున్నదా? లేదు. సో కాబట్టి మీరు మీ మొబైల్ ఫోన్లకు పని చెప్పండి కదా. 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 3 లక్షల ఫోన్లు ఉన్నట్టే కదా. 3 లక్షల మందికి సపోర్ట్గా నిలిచే మిగతా నిరుద్యోగులు ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క వీడియో పెట్టండి, 1 నిమిషమే పెట్టండి. ఆ రోజు మొత్తం ఆ టాపిక్ ట్రెండింగ్లో ఉంటుంది కదా. ట్విట్టర్లో ఆ టాపిక్ని, ఈ సబ్జెక్ట్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మొత్తం సోషల్ మీడియాతోనే వ్యవహారం నడుస్తున్నది. అది ఎందుకు చేయట్లేదు మనం? సో ఈ రకంగా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. సో కాబట్టి తక్షణం మీ కార్యాచరణ ఏదైతే ఉందో, కార్యాచరణ ఆ దిశగా ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మనం ఇమీడియట్ గా ఏం చేయాలి అన్న దాని మీద కూడా ఒక నిర్మాణాత్మకంగా అందరూ కూర్చొని కలిసి
ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో ఇంతకుముందు అశోక్ గారు అన్నట్టు మీరు వీళ్ళతోనే ఉండాలి అంటే ఇప్పుడే కాదు, మేము ముందు నుంచి మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం. మాకేం రాజకీయాల మీద, పార్టీలు, పదవుల పట్ల మాకేం ఆశలు లేవు. సో మాకు ఒకటే ఒక సమస్య, తెలంగాణను ఎట్లా బాగు చేయాలి, తెలంగాణలో ఎట్లా మన పరిపాలన, మన నాయకులు, మన అనుకున్న వాళ్ళు పరిపాలన ఎట్లా చేయాలన్నదే మా ఆలోచన. అంతకుమించి మాకు రెండో ఆప్షన్ ఏం లేదు. మాకు ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి, ఉద్యోగాలు, ఈ 3 అంశాల మీదనే మా ఎజెండా, ప్రధాన ఎజెండా. సో అందులో మీరందరూ ఫైట్ చేస్తున్నారు. సో కాబట్టి మేము ఎక్కడా పోము, మేము ఓన్లీ తెలంగాణ సోయితోనే మేము పనిచేస్తాం. సో ఆ హామీ ఇప్పుడు ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం. అందుకే నేనేమంటున్నా అంటే ఎవరిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు, మన పోరాటం మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి. వస్తుంటారు, పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. సో కాబట్టి ఈ ఐడియాలజీ మీద, ఈ ఫైట్ మీద మనం దృష్టి పెడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఇదే కాదు, రేపొద్దున ఇంకా 100 వస్తాయి. మీరే కదా భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేయాల్సిన వాళ్ళు. కాబట్టి పోరాటే పంథా ఎట్లా ఉండాలి, ఆ కార్యాచరణ ఎట్లా ఉండాలన్నది ఒక నిర్మాణాత్మకంగా దృష్టి పెట్టి ఫైట్ చేస్తే ప్రభుత్వాలకు ఆ సెగ తగులుతుంది, ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ. ఈ ఫైట్ కొనసాగుతుంది. పృథ్వీరాజ్ యాదవ్ గారు మాట్లాడు.